హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సెకండ్ డే అండి. అంటే ఈరోజు మామూలుగా అయితే వచ్చిన రోజే మేము బయలుదేరి నైట్‌కి వెళ్ళిపోతాం అనుకున్నాం గానీ, నైట్ 1 అలా అయిపోయేసరికి ఇంకా ఆ టైంలో ఏం వెళ్తాంలే అని చెప్పి ఇంకా నైట్ ఆడే ఉండి మార్నింగ్ అంటే 10 అలా అయిపోయింది. రిటర్న్ బయలుదేరేసరికి మంచి ఎండలో పడ్డామనమాట. ఇంకా నైట్‌కి కిందేమో పిల్లలు, అత్తయ్య వాళ్ళు అయితే 2 మంచాలు వేసుకొని పనుకున్నారు. ఇంకా పైన డాబా మీద అయితే మేము పనుకున్నాము. నైట్ టైము డాబా మీద పనుకుంటే భలే ఉంటుంది. కానీ మాది రేకుల ఇల్లు కదా! పోనీలే ఇలా అయినా సరే ఒక్కరోజైనా పైన పనుకున్నట్టు అనిపించింది. పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు ఇక్కడే ఉన్నాం కాబట్టి అప్పుడు ఇలానే పైన పనుకున్నాము. కాకపోతే దీనికి మెట్లు ఉండవబ్బా! కొంచెం ఎక్కి దిగేటప్పుడే చాలా భయము. మా చిట్టి తల్లులు రాత్రి ఆ టైం వరకు మెలుకువతో ఉన్నారు కదా! ఇంకా వీళ్ళు అస్సలు నిద్ర లేవలేదనమాట. ఎంత లేపినా సరే మా అత్తయ్య అస్సలు లేవట్లేదు. అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా చాలాసేపు ఇంకా సరేలే పనుకుని అని చెప్పి మేము కూడా అలా వదిలేసాము. మా మావయ్య కూడా బయట లేవలేదు. మేము వచ్చేసరికి ఇంకా మా అత్తయ్య బయట వాకిలే చిమ్మి ముగ్గు కూడా పెట్టేశారు. నైటు పనుకునేసరికి లేట్ అయ్యేసరికి పొద్దున్న అసలు మెలకువ రాలేదు. దానికి తోడు అప్పటికి ఇంకా కళ్ళు మూతలు పడుతూనే ఉన్నాయన్నమాట. అంత మత్తు నిద్ర వస్తుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు గుడి దగ్గర కొంచెం పని ఉంది. మామూలుగా అయితే మేము ఈ పాటికి వెళ్ళిపోవాల్సింది. ఇంకా వేరే వాళ్ళకి నీళ్ళు పతలయ్యి మా వారు అప్పచెప్పారనమాట. సరేలే చిన్నగా వెళ్దాము, గుడి దగ్గర అన్నీ కూడా శుభ్రం చేసుకుని వెళ్దాము అనుకున్నాము. పూర్ణిమ కాలేజీ పోయింది. ఇంకా రేణు వాళ్ళ స్కూల్ కూడా లేదు ఈరోజు. ఇంక ఇక్కడే ఈరోజు ఇంకా ఆబ్సెంట్ ముగ్గురికి కూడా. మాకు ఇదంతా శుభ్రం చేసి మంచిగా ఏమైనా మొక్కలు నాటుకుంటే భలే ఉంటుంది. మా పెళ్ళికి ముందైతే మా అత్తయ్య బంతి మొక్కలు ఇవన్నీ కూడా వేసారు. ఇవన్నీ పూల తోటలు అనమాట. అంటే పూల చెట్లు అట్లా వేసేవారు. గోంగూర, వంకాయ చెట్లు ఇలా కూరగాయలు కూడా ఉండేవండి. కానీ ఇప్పుడే ఇదంతా ఇంకా చేయలేక వయసు అవుతుంది కదా, ఇంకా చేయలేక అలా వదిలేశారు. మా చిన్నమ్మ అంటే అదే మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ బాబాయ్ అనమాట. అంటే పిన్ని బాబాయ్ అండి. ముందైతే మా హస్బెండ్ వాళ్ళ నాన్న ఫస్ట్ పెద్దాయన అనమాట. సెకండ్ కడవ కూతురులు ఉంటారని చెప్తాను చూడండి, ఆయన. మూడో ఆయన ఈ మావయ్య అనమాట, అందరికంటే చిన్న ఆయన. సో అందుకని ఇక్కడ వీళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు మొదటి నుంచి. ఇంకంత మించి దిబ్బ మీద పెద్దగా వీళ్ళెవ్వరు ఉండరు అనమాట. వీళ్ళే ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడంటే ఇదంతా కొంచెం ఎలాంబరంగా ఉంది కానీ అప్పట్లో చాలా అడవిలాగా ఉండేదంటే. ఇంకా మా పెళ్ళైన కొత్తలో కూడా చుట్టూ అంతా కూడా చెట్లతోటి పెద్ద పెద్ద అడవిలాగే ఉండేదండి. ఇప్పుడంటే వెనకాల స్థలం అయ్యి వేరే వాళ్ళకి అట్లా కొంచెం కొంచెం అమ్మేసామన్నమాట. సో ఇట్లా చుట్టూ ఇల్లులు ఏర్పడినా కొంచెం ధైర్యంగా ఉండొచ్చులే అన్నట్టు. సో అంతకుముందు అయితే అసలు మా ఇంటి వెనకాల, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంటి వెనకాల మొత్తం అడవి. అసలు ఏం భయం వేసేది. నైట్ టైం కిందకి దిగాలన్నా అలా ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా మారింది. ఇంకా చెట్లు పెద్ద పెద్దవన్నీ కూడా మా రేణు అప్పుడే పుట్టింది. పుట్టేటప్పుడు పుల్లలు పగలేయడానికి, అదే నీళ్ళు కాయటానికి వాటికి ఇక్కడ మొద్దులు కొట్టి వ్యాన్తో పంపించారనమాట అక్కడికి. ఇంకా మా వారును ఆ మావయ్య ఇద్దరు కూడా మొత్తం కుర్చీలు కానీ నైట్ తీసుకొచ్చిన టెంట్ సామాన్లు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తీసుకువెళ్ళి ఆటోకి వీటికి చూసి వేస్తున్నారనమాట. ఇంకా నేనేమో బయట ఊడుస్తున్నా. గుడి లోపలికి అయితే వెళ్ళలేదు, స్నానం చేయలేదు కదంటే నిన్నంతా అభిషేకం అది అయింది కదా, పూజ చేశారు. పువ్వులన్నీ అలా పెట్టేసి నెక్స్ట్ మొత్తం కూడా కొంచెం బురదలో ఉందన్నమాట. సో అదంతా శుభ్రం చేయాలి. మళ్ళీ ఇప్పుడు పూజ కూడా చేసుకోవాలి కదా. ఇంకా నేనైతే బయట వరకు అన్నీ కూడా చేస్తున్నా. గుడి లోపలికి అయితే ఇలా స్నానం చేయలేదు కదా అత్తయ్య, నేను రానని చెప్తే ఇంకా మా అత్తయ్య అక్కడి నుంచి వచ్చారండి, వేరే వాళ్ళు కూడా పెరుమల్లోలే. సో అత్తయ్య వాళ్ళు అయితే పూజ చేయడము, లోపల శుభ్రం చేయడం చేశారు. మా పెళ్ళైన కొత్తలో శ్రావణ మాసానికి గుడంతా నేనును ఇంకో అమ్మాయి, సో ఇద్దరం కూడా మొత్తం లోపల అమ్మవారి విగ్రహం అన్నీ కూడా శుభ్రం చేస్తుంది. అంతా కడిగి బయట ముగ్గులు పెట్టి అదొక్క రోజే, తర్వాత మళ్ళీ ఇప్పుడు శుభ్రం చేస్తున్నా. చాలా తక్కువ, ఎందుకంటే అలా వచ్చి మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం కదా. నాకు నైట్ అంతమంది కనిపించారు కదా, ఈరోజు ఏంది అసలు ఒక్కరు కూడా కనీసం శుభ్రం చేయడానికి రాలేదే అనిపించింది. అంటే మనమంటే అప్పుడప్పుడు వెళ్తాం కానీ వీళ్ళంతా ఇక్కడే ఉంటారు కదా, సో వీళ్ళకి చాలా బాధ్యతగా ఉండాలి. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటారులేండి. ఇంకా వీళ్ళే అనమాట దీపారాధన కానీ అంతా. మా అత్తయ్య ఈ అత్తయ్య వాళ్ళు ఏదైనా పెద్దవాళ్ళే ఎక్కువ చేస్తారు చిన్నవాళ్ళకన్నా. ఇంకా గుడి లోపల కింద పువ్వులు అవన్నీ కూడా శుభ్రంగా తీసేసి మొత్తం కూడా నీట్గా శుభ్రం చేశారు. ఒక రాత్రి పూజ అయింది కదా, ఆ పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే కాబట్టి ఇది అదంతా నేను బయట నుంచి నిలబడితే లోపల నుంచి అత్తయ్య అయితే ఆ పువ్వులన్నీ ఎత్తేసి నాకు ఇస్తుంటే నేను బయట పారవేస్తాను అనమాట. నైటు అమ్మవారిది ముగ్గు అవన్నీ వేశారు కదండి, అవన్నీ కూడా నైటే తీసేస్తారనమాట. అంటే అవన్నీ వేరే వాళ్ళు చేస్తారంట. అవన్నీ చేశాక మార్నింగ్ వచ్చి మొత్తం కూడా ఊడ్చాము. ఆ ఊడ్చినప్పుడు కూడా గాలికి ఇటు నుంచి ఊడిస్తే అటు నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది తిరిగి. అసలు ఇంకా కడగడానికి లోపల హారతి పల్లెలు కానీ ఇవన్నీ ఉంటే బయట పెడితే నేను అవన్నీ కడిగేసే లోపు అత్తయ్య అయితే ఇదంతా గది అంతా కూడా మంచిగా కడిగేసింది. తర్వాత బయట ముగ్గు పెట్టేసి ఇంకా వాళ్ళు దీపారాధన చేసుకున్నారు. ఇలా ఇంకా గుడిలోకి వెళ్ళకూడదు కదా, అందుకని నేను బయట నుంచే దండం పెట్టుకొని ఇంకా
మళ్ళీ తొందరలో కొలుపులు పెట్టుకుంటారంట. ఈ రోజు నుంచి అదే మొన్న అభిషేకం అయింది కదా, అభిషేకం అయిన రోజు నుంచి 50 రోజులకి మళ్ళీ కొలుపులు ఉన్నాయి. 3 రోజులు 5 రోజులు అనేది క్లారిటీ లేదు, కానీ అప్పుడు మళ్ళీ కొలుపులు పెట్టుకుంటారంట. అది మామూలుగా అయితే 5 రోజులే చేయాలి, కానీ అంత లేదు ఈసారి అని చెప్పి 3 రోజులైనా చేయాల్సిందని, అమ్మవారు అయితే ఖచ్చితంగా కొలుపులు చేయాల్సిందే, సంబరం చేయాల్సిందే అని అయితే అందరి. సో అందుకని ఇంకా శ్రావణ మాసంలో అట్లయితే పెట్టుకుంటారంట. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. పిల్లకాయలు ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఇది మాత్రం వదలరు. పూజ దగ్గర పూలన్నీ తీసుకొచ్చి అట్లా ఆడుకుంటున్నారు చూడండి. ఇంక ఇంటికి వచ్చి బయలుదేరి ఇంకా ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది కదా, నేను మరీ అడిగాను అనమాట. మా అత్తయ్య ఏమో అసలు వద్దు అంటుంటే ఇంకా కోసి ఇచ్చేస్తుంది, మన చెట్టే కదా కావాల్సినంత తీసుకెళ్ళు అని. ఇంకా మొత్తం కూడా చాలా వరకు కోసుకున్నా, అంటే కరివేపాకు కారం అట్లా నూరుదాంలే అని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకున్నాను. వీటితో పాటు మల్లెంట్లు అడిగాను అనమాట. మల్లె చెట్లు చూశారు కదా పువ్వులు ఎంత బాగున్నాయో. సో మన ఇంటికాడ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంతవరకు బొండు మల్లె అలాగానే కారం చెట్టు నుంచి తీసుకొచ్చి నాటితే అదేమో అసలు రొడ్డలాగా ఎదిగిపోతుందే కానీ ఒక్క పువ్వు కూడా రావట్లేదు. ఒక్క పువ్వు ఇప్పుడు వచ్చిందంటే వారం రోజులకో ఇంకోటి వస్తుంది. ఇవి ఎందుకులే అని చెప్పి వేస్ట్ అని ఇంకా తీసేస్తాను. కానీ ఇవి అలా కాదనమాట. చూసారు కదా నేను ఎన్ని పువ్వులు దొరికినాయో. అందుకని అత్తని మల్లెంట్లు అడిగితే ఇంకా తీసేస్తుంది, మన ఇంటి దగ్గర వేద్దామని. కరివేపాకు మాత్రము కోసేసాను. ఇప్పుడు ఇవన్నీ ఎలా తీసుకెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. వీటితో పాటు మినపప్పు, కొంచెం వేరుశనక్కాయలు ఇవన్నీ పెట్టిందనమాట. సాత్వికి రేణుకు కూడా అందుతోనే అనుకుంటా, నాకంటే కూడా వాళ్ళే ఎక్కువ కోసారు. నైటు పువ్వులు వెళ్ళగానే ఇంటికి తీసేసామన్నమాట. తీసేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచాక మళ్ళీ అందరం అయ్యే పెట్టుకున్నాము, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మల్లెంట్లు ఇవి ఇందులో రెండేసి అంటే తుంచి 2 కింద చేసి నాటమంది మా అత్తయ్య, అలా ఉన్నాయన్నమాట. కానీ అన్నీ వేళ్ళతోటే వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. మొగ్గలు కూడా ఉన్నాయి. మరి నాటాక ఏమవుతుందో తెలియాలి. నేనేమో ఇంకా ఇంటికి వెళ్ళగానే నాటేసానండి. అలాంటివి ఉంచితే ఊరికనే వాడిపోతాయి కదా. సో అందుకని ఇంకా ఇంటికైతే మేము రిటర్న్ అయిపోతున్నామండి. ఇప్పటికి బాగా ఎండ వచ్చేసింది. ఆ ముందు 2 రోజులు ఎంత చల్లగా ఉందో అసలు ఈ రోజు అంత ఎండగా ఉంది. ఇంకా ఉన్నామంటే ఇంటికాడ దొండదుంపల కాటికి నీళ్ళు పెట్టిన వాళ్ళే లేరు. పొలంలో అయితే సెట్ చేశారు, కానీ ఇంటి దగ్గర ఇబ్బంది అనమాట. ఇంకా అందుకని చిన్నగా బయలుదేరి వెళ్తే ఇంటికాడ పని అంతా చేసుకొని మళ్ళీ అదంతా సరిపోతుందిలే అని ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా తొందరగానే రెడీ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి ముందు బట్టలు ఎవరు తీసారో లేదని చూస్తేనేమో అక్కడ వదిన వెళ్ళి మా పెద్దమ్మతో చెప్పిందంట, రూపాయల బట్టలు బయట ఉండిపోయి తీసి అంటేనే ఇంకా మా పెద్దమ్మ వచ్చి తీసేసింది. అసలు దొండదుంపలు గ్లాసులో ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా ఎండిపోలేదనమాట. ఎప్పటికప్పుడు నీళ్ళు పెడతా ఉన్నాము, ఇంకా మొత్తం ఎండిపోయినాయి. బట్టలన్నీ తీసి టేబుల్ మీద పెట్టేశారు. బయట టేబుల్ నేను అందుకనే వదిలేసా, ఏమైనా బట్టలు తీస్తే బయట పెడతారులే అని. సో ఇంకా వచ్చే రాగానే అసలు ఏం చేయలేదండి, నిజంగా పనుకుని పోయాను. ఇంకా సాయంత్రం లేచిన తర్వాత అనమాట, అంటే నాన్ స్టాప్గా అసలు ఎక్కడ ఆగకుండా తీసుకొచ్చేసారు. కూర్చొని నడుము నొప్పి కూడా వచ్చేసింది. అందుకని ఇంకా రాగానే నిద్రపోయామండి. ఇంక ఇది సాయంత్రం అనమాట. స్నానం చేసుకుని అమ్మవారి ఉదయం గుడి శుభ్రం చేసేటప్పుడు గాజులు ఉన్నాయన్నమాట. ఇంకా మా అత్తయ్య ఏమో అమ్మవారి దగ్గర గాజులు నిండుగా వేసేసుకో చేతులకి అంది. ఇంకా అందుకని ఇంక ఇవైతే రెడ్ కలర్వి తీసుకుని, మీరు అక్కడే చూసారో లేదో గుడి దగ్గర వేసేసుకున్నాను. ఇంక ఇంటికి రాగానే ఆ స్టోన్స్ గాజులు అవి తీసేసి ఇంక ఇవైతే వేసుకున్నా. స్టోన్ గాజులు నేను మహాలక్ష్మి పెళ్ళికి తీసుకున్నామండి. చూసారా నా దగ్గర వస్తువులు ఎంత జాగ్రత్తగా ఉంటాయో. ఎప్పుడో బయటకు వెళ్ళేటప్పుడే కదా మనం అలాంటివి వేసేది. మనం బయటికి వెళ్ళేది కూడా చాలా తక్కువ, ప్రతిసారి మళ్ళీ మార్చం కూడా. సో అప్పుడప్పుడు ఏవైనా ఫంక్షన్స్కి అట్లా వేసుకుంటాను కాబట్టి ఇప్పటి వరకు అలా జాగ్రత్తగా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. సో ఇంక ఇవి ఈ రెడ్ కలర్ గాజుల్లో మధ్యలో ఏమైనా గ్రీన్ కలర్ తీసుకుంటే ఒక డజను బాగుంటాయి. ఇంకా ఇంతలో మా పూర్ణిమకి అక్కడి నుంచి వస్తూనే అక్కడ అమ్మవారి దగ్గర నిమ్మకాయలు ఉన్నాయి అనమాట. ఇంకా అక్కడ అత్తయ్య వాళ్ళు ఏమో రూపాయి నిమ్మకాయలు తీసుకెళ్తాం అంటేనే కొంచెం నిమ్మకాయలు కవరాలు వేసి ఇచ్చింది. అయితే నిమ్మకాయలు తీసుకొచ్చాను కదా, పూర్ణిమని నిమ్మకాయలు నీళ్ళు కలపొచ్చు కదా అంటేనే కలుపుతుంది. పంచదార ఏమో చెంచా పెట్టే అంటేనే డబ్బాతో దబ్బా పోసేస్తుంది అనమాట. ముగ్గుపిండి కూడా తీసుకున్నా, అది కూడా ఎందులో వేయలేదు. ఇంతలో మా చిట్టి తల్లి ఏందో అసలు ఏం బుద్ధి పుట్టిందో కానీ మనీ ప్లాంట్లోనేమో గడ్డి ఉంటే తీసేసి అదే పీకేసి డస్ట్బిన్లో వేసేసింది.
ఇంకా చీపురు పట్టుకొని బయట మొత్తం కూడా ఎంత శుభ్రంగా ఊడ్చిందంటే ఎక్కడ చిన్న డస్ట్ కూడా నాకు కనబడలే, అంత నీట్గా ఊడ్చిందనమాట. ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎంత డిస్టర్బెన్స్గా ఉందంటే అసలు కుక్కలు నాన్ స్టాప్గా బయట అక్కడెక్కడో అరుస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఏమో ఇంకా లేట్ అయిపోతుందని ఫాస్ట్గా ఇచ్చేసాను. ఇంక ఇంట్లో బయట మొక్కలు నేను చెప్పకుండానే పీకడం స్టార్ట్ చేసింది. ఇంక ఎలాగో రేణు స్టార్ట్ చేసింది కదా అని చెప్పి నేను కూడా కొడవలు తీసుకొని వెళ్ళి అక్కడ పిచ్చి మొక్కలన్నీ కూడా ఇద్దరిమి శుభ్రం చేసేసామండి. రేణు మాత్రమో పర్వాలేదండి, ఏ పనైనా సరే రాదు అని అందు, ఏదైనా ప్రయత్నిస్తుంది అనమాట. అసలు ఎంత బాగా చేస్తుందో చూసారా. సాత్విక మాత్రం నిద్రపోతుంది. మేమంతా రాగానే నిద్రపోతే అది మాత్రమో ఇప్పుడే నిద్రపోయింది అనమాట. మేము అంతమంది నిద్రపోయినా అది ఒక్కతే టీవీ చూసుకుంది. ఇప్పుడేమో అది ఒక్కతే పనుకుంది, మేమందరం పని చేసుకుంటున్నాం. దొండదుంపలు కూడా తీసేస్తే ఇంకేమైనా మొక్కలు తీసుకొచ్చి నాటుకోవాలి. ఇంటి ముందు మొక్కలు లేకపోతే నిజంగా చాలామంది అడిగారు, ఇంటి ముందు మొక్కలు లేకపోతే కొంచెం డల్గా ఉందని. ఆ దొండదుంపలు ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా టైం అయిపోతుంది, అంటే తీగలు బాగా వచ్చేస్తాయి అనమాట. వీలైనంత వరకు పొలంలో నాటేసేయాలి మంచి రోజు చూసుకొని. అవి కూడా తీసేస్తే మొత్తం ఖాళీ అయిపోద్ది కదా, ఇంకప్పుడు ఏం నాటాలనేది ఒక ఐడియా వస్తుందని ఇంక ఇన్ని రోజులు ఏమీ నాటట్లేదు. కానీ ఇప్పుడు ఆ మల్లెంట్లు తీసుకొచ్చాను కదా, మళ్ళీ అలాగే వదిలేస్తే ఊరికనే వాడిపోతాయి. అప్పటికే సగం వాడిపోయింది ఆకు. రేణు ఏమో తీసుకొచ్చావు కదా, ఏంది అసలు నాటట్లేదమ్మా అని చెప్పి ఇంకప్పుడు వచ్చి మొక్కలు వీపుకుందనమాట అదే. ఇంకా అందుకని నేను కూడా వచ్చి ఇద్దరం కూడా నీట్గా శుభ్రంగా చేసేసి మొత్తం కూడా ఊడ్చేస్తామండి. మొక్కలన్నీ కూడా నాటేసి నీళ్ళైతే పెట్టేస్తున్నాము. బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత చేంజ్, మొక్కలు పీకేసిన తర్వాత. ఇంటి ముందు ఆ గ్రీన్ కలర్ బాగా గుబురు కలిపోయాయని అవి కూడా కొడవలు పెట్టి కోసేస్తానండి, ఇంకా మళ్ళీ మంచిగా వస్తాయి కదా. సో ఇప్పుడు చాలా మంది కదా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చాలా వరకు కొంచెం మ్యూజిక్ పెట్టాను. సో వేరే ప్రాబ్లంలో ఉన్నామన్నమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇంక ఇక్కడికైతే వీడియో అంతే. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.